ఇండియన్ హిస్టరీలో అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు మెడికల్ కాలేజీ హాస్టల్లోని 20 మందికి పైగా వైద్య విద్యార్థులు మరణించారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రపంచవ్యాప్తంగా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. ఇకపై తాను ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కనని చెప్పాడు. ఈ సందర్భంగా వార్నర్ తన ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు. విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితంలో ఎయిర్ ఇండియా విమానాల జోలికి వెళ్లనని అన్నాడు. నిజానికి ఎయిర్ ఇండియాలో పనిచేసిన వివేక్ ఆ సంస్థపై సంచలన ఆరోపణలు చేశాడు. బోయింగ్ విమానాల్లో చాలా సమస్యలున్నాయని చెప్పాడు. ఈ సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఒక వీడియో కింద కామెంట్ చేశాడు. ఈ కామెంట్ చదివిన వార్నర్ ఆ వ్యక్తి కామెంట్ ని స్క్రీన్ షాట్ తీసి, ఒకవేళ మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలు నిజమైతేనే నేను సచ్చినా ఎయిర్ ఇండియా విమానం ఎక్కనని చెప్పాడు. వార్నర్ స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. తద్వారా ఫ్యూచర్లో ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గే ఛాన్స్ ఉంది. గతంలోనూ ఎయిర్ ఇండియా విమానంపై అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా సేవల నాణ్యతపై నిత్యం ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. పైలట్లు లేని విమానంలో ప్రయాణికులను ఉంచడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించకపోవడం ఇలా చాలానే జరిగాయి.